నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడమే ఏడ్చుకుంటూ స్టార్ట్ చేసిన. నాకు మా అక్కకైతే చిన్న పంచాయతీ అయింది. తను నా మీద గట్టి గట్టి అరుస్తుంది. నాకు ఏడుపు వచ్చేసి నేను ఏడ్చిన అనమాట. యాక్చువల్లీ వ్లాగ్ మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఎంత ఏడ్చినా నేనంటే అంత ఏడ్చిన. దాని తర్వాత నా మూడ్ చేంజ్ చేసుకోవడం కోసము ఇంకా మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసినుంటి. యాక్చువల్లీ ఇది శివరాత్రి రోజు తీసిన వ్లాగ్. పొద్దున్నే లేచినాము, అందరం స్నానాలు చేసుకున్నాం, అందరం ఉపవాసం ఉన్నామన్నమాట. అయితే దీని ముందు రోజు వెళ్ళి నేను పెళ్లి చీర కొనుక్కునుండే. ఈరోజు దాని మీదకి బ్లౌజ్ ఒకటి కొనాలి అండ్ బేగం బజార్కి వెళ్ళి బాసాల్లో తీసుకోవాలి. అండ్ కొన్ని ఉంటాయి కదా, కాళ్ళు కడిగే సర్వ తాంబాలం అనేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకోవాలి మేము. సో ఇంకా పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది అని చెప్పేసి ఈరోజు పనులన్నీ మ్యాక్సిమం ఫినిష్ చేసుకోవాలి అని చెప్పి అర్లీగా లేచినాం పొద్దున. అండ్ ఉపవాసం కూడా ఉన్నాం కదా, మేమైతే 12 గంటలకి ఉపవాసం వదిలేసినాం అనమాట. ఎందుకంటే మా అక్క ఒక్కతైతే 6 వరకు ఉంటుండే ఎవ్రీ టైమ్. నేనైతే 12 వరకే ఉంటా. వాటర్ తాగకుండా నేను ఉండలేను. ఇంకోటి ఏమంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం, అది కూడా బేగం బజార్కి. ఫుల్ తిరిగేది ఉంటుంది. సో ఏం తినకపోయినా నీళ్ళ మీద ఉంటా అనమాట నేను. అందుకని చెప్పి 12 కాగానే ఉపవాసం వదిలేసినాము. నేను, రితిష, మణికంఠ, మా అక్క అందరము. అండ్ ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ బేగం బజార్కి వెళ్తున్నాము. ఇంకా నేను జ్యువెలరీ సెట్స్ కూడా తీసుకోవాలి. తీసుకుందాం అనుకుంటున్నా, లేను. అయితే నేను శారీ మీదకి బ్లౌజ్ ఇంకొక దుపట్టా తీసుకుందాం అనుకున్నా, కానీ శారీయే ఇంట్లో మర్చిపోయినా. మా తమ్మునికి ఎన్ని ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేస్తలే. మేమైతే ఆటోలో వెళ్తున్నాం, మా అత్త తమ్ముడు వెనక బండి మీద వస్తుంటారు అనమాట. సో వాళ్ళనే తీసుకొస్తారని చెప్పి ఫోన్ చేస్తే తమ్ముడు ఫోన్ ఎత్తుతలే. ఏదన్నా ఇట్లా గొడవ పడి బయటికి మూడ్ యాబ్సెంట్ తోటి వస్తే ఎట్లనే జరుగుతాయి అన్నీ అని చెప్పి మళ్ళీ నాకు మా అక్కకి పంచాయితీ. యాక్చువల్లీ ఏమైందంటే ఈ గొడవ మొత్తం మా ఆయన వల్ల అయింది. ఆయన ఊరికే ఈ మొదలు నా మీద అరుచుడు ఎందుకో తెలియదు కానీ ప్రతి దానికి నన్నే అదేంది బ్లేమ్ చేస్తున్నారు. జరిగినా అది నేనే చేసిన అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ నాకు ఏంటంటే పొద్దున్న లేవగానే మంచిగానే తయారవుతున్నా, నేను వంటలైనా క్యాన్సిల్ చేసిన, మీరే మాట్లాడుకోండి అనేసి మెసేజ్ చేసిండ్రు అనమాట. అయితే ఇది ఉన్నది షార్ట్ గ్యాప్. మాట్లాడమంటే మేము అప్పుడే మాట్లాడుతుండే, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడిస్తుండే. బట్ ఇప్పుడు ఈ 11 రోజుల టైంలో ఎవరు వస్తారు చెప్పండి. అయితే నేను అదే మ్యాటర్ మా అక్కకి చెప్పిన. ఇంకా మా అక్క నా మీద అరిచిందనమాట. అట్లా గొడవ అనేది స్టార్ట్ అయింది. అండ్ అవన్నీ కామనే కదా గొడవలు, సో లైట్. అండ్ ఇక్కడైతే బేగం బజార్కి వచ్చేసినాము. మేమైతే వచ్చేసినాం కానీ తమ్ముడు అత్త అయితే ఇంకా రాలేదు. వాళ్ళు బండి మీద వస్తారని చెప్పినా కదా, పెట్రోల్ పోయించుకునే దగ్గర ఫోన్పే చేయనిక మా తమ్ముడు ఫోన్ తీసిండంట. ఇంకా అప్పుడు నేను నా కాల్ చూసి రీకాల్ చేసిన ఉండే, శారీ మర్చిపోయినా తీసుకురండి అంటే మళ్ళీ వెళ్ళిండ్రనమాట రిటర్న్. సో వాళ్ళు రానికైతే టైం పడుతుంది. ఆ లోపు మేము ఏంటంటే ఒక బాసన్ల షాప్కి వచ్చినాము. అక్కడ చూస్తున్నాం అనమాట, కాళ్ళు కడగనీకే ఒక తాంబాలం అంటాం మేమైతే, మరి తాంబూలం అని కూడా కొంతమంది అంటారు. అండ్ సర్వా అంటాం మేము ఇట్లాంటి దాన్ని. ఇవి 2 తీసుకోవాలన్నమాట. సో ఇత్తడివి తీసుకుంటున్నాము అవి 2. అందులో డిజైన్స్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, అవే చూస్తున్నా. అండ్ ఇవి చిన్న దీపాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలన్నమాట, అవి కూడా చూస్తున్నా. అయితే ఈ తాంబలం సర్వ ఏంటంటే ఇత్తడిలో ఉన్నాయి. ఇంకోటి అందులోని ఇత్తడివే కానీ సిల్వర్ కలర్లో ఉన్నాయన్నమాట. ఆ పైననేమో డిజైన్లో ఉండే. నాకు ఇదేమో మస్తు నచ్చింది, మంచిగా డిజైన్ ఉంది, బాగుంది. అండ్ అదేమో ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ ఒక రేట్ ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి ఒక రేట్ ఉన్నాయి. అండ్ డెలికేట్ ఉన్నాయి ఒక రేట్ ఉన్నాయి, బరువు ఉన్నాయి ఒక రేట్ ఉన్నాయి. నా చేతిలో చూసిండ్రా చాలా బరువు ఉంది, అది బరువు ఉంది. అండ్ డిజైన్ కూడా సూపర్ డూపర్ ఉంది. 2000 రూపాయలు అంట అది. ఆ ప్లెయిన్ది చూడండి అట్లా ఉంది. అది 1600 ఎంతనో ఉండే అనమాట. ఎంతో కొంత చేంజ్ అయితే ఉంది దానికి దీనికి. అండ్ సర్వాలు కూడా అంతే. ఇది నా చేతిలో ఉన్నది 950 అనుకుంటా, 950. అండ్ ప్లెయిన్ వచ్చేసి 700 అంట. సో చూపిస్తున్నారు ఏం తీసుకోవాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాము. మా అక్క అంటుంది ఏవన్నా తీసుకో, ఏవి తీసుకున్నా మంచిగా ఉంటాయి, ఇత్తడివి కదా, డిజైన్ కావాలంటే డిజైన్ తీసుకో, నార్మల్ అయితే నార్మల్ నీ ఇష్టం అని అంటుంది. అండ్ ఇక్కడ మా రితిష అయితే ఈ చిన్న ప్లేట్స్ మీకు చూపిస్తుంది. ఇందులో ప్రసాదం పెడతారు కదా దేవుని దగ్గర. అప్పుడు నేను షిరిడీకి పోయినప్పుడు ఆ చిన్న ప్లేట్ మధ్యలో కొనుక్కొచ్చి ఉండే అనమాట, 4-5 మా ఇంట్లో. అవి ఇప్పటికీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే రేట్ అడుగుతున్నాము, నో డిస్కౌంట్ అంట, ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. అండ్ ఆ రోజు శివరాత్రి కదా, ఇంకో 10-15 నిమిషాలు అయితే మేము షాప్ కూడా బంద్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా మేము
ఏం చేసినామంటే అట్లనే ముందుకొచ్చినామనమాట. మా అత్త వాళ్ళు గిట్ల వచ్చినాక తీసుకుందాంలే అన్నట్టు ముంగటికొచ్చేసినాం. మా రితిష అదేంటి నిమ్మకాయ రసం తాగుతా అంటే తాగించినాము. అండ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయన్నమాట లైన్‌గా ఇక్కడికొచ్చినాము. అయితే నేను పాకీజా షాపు నేను యూట్యూబ్‌లోనే చూసినుండే అనమాట. అక్కడ పోదాం మనీ అదెక్కడ ఈడ నుంచి తీసుకపో అని చెప్తే మా తమ్ముడైతే లొకేషన్ చూస్తుండు. అండ్ ఆలోపు మేము పెళ్ళిలో కావాల్సిన థింగ్స్ కొన్ని కొనాలన్నమాట. లైక్ అడ్డుతెర అండ్ ముత్యాల తలంబ్రాల అవి పోసుకుంటారు కదా! పూసలు అవన్నీ తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడ షాప్స్‌లలో ఉన్నాయి. వేరే ఆంటీ వాళ్ళు తీసుకుంటుంటే మేము చూసినాము. అరే! ఇక్కడనే ఉన్నాయి కదా! తీసేసుకుందాం అన్నట్టు చూస్తున్నామన్నమాట. అయితే ఇక్కడ మాంగ్ టీకా సెట్ చేసుకునేటివేంటో స్టిక్కర్స్ ఉండే. అవి తీసుకుందాం అనుకోని లాస్ట్‌కి నేను మర్చిపోయినా. ఇంక మా తమ్ముడైతే ఈడ నిమ్మలంగా కూర్చుంటాడంట. మీరంతా షాపింగ్ కానియండి అయినంక పోదాం అనేసి అక్కడ కూర్చున్నాడు. ఆలోపు ఆయన ఫోన్‌లో ఆయన ఏం షర్ట్స్ కొనాలో చూసుకుంటున్నాడనమాట. అండ్ ఇక్కడ లోపలికి పోతే కొన్ని జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ నేను ఒక జ్యువెలరీ షాప్‌కైతే పోయినా. ఎందుకంటే నేను ఒక సెట్ తీసుకోవాలనమాట. 2 తీసుకుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ. ఒకటి పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఏసుకోనీకే. నేను ఏసుకున్న తర్వాత అదే మా రితిష ఏసేసుకుంటది పెళ్ళిలో. అండ్ ఇంకోటేమంటే నేను పెళ్లి రోజు ఏసుకోనీకి ఒక సెట్ అనమాట. అయితే ఇక్కడ లైన్‌గా షాప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ పోదామనేసి ఒక లాస్ట్ షాప్ వాళ్ళు పిలిచిండ్రని పోతున్నాము. అయితే లోపల పోయినాక వీడియో నాట్ అలౌడ్ అన్నారు. సో, తీయలేదు. మొత్తం లోపల పోయినాక తెలిసిన విషయం ఏందంటే నో డిస్కౌంట్ అంట. అసలు డిస్కౌంట్ చేయరంట. అండ్ పోనీ స్టార్టింగ్ ప్రైజెస్ ఏమున్నాయంటే 2,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట. ఆహా! నేను అంత పెట్టలేనని చెప్పి బయటికొచ్చేసిన. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ షాప్‌లో కావాల్సినయన్నీ తీసుకుందాం ఫస్టు తలంబ్రాలు గిట అని చెప్పేసి ఇక్కడ ఆగినామనమాట ఇంకా. అయితే నేనేమనుకున్నా అంటే 1000 రూపీస్‌లో లేకపోతే లాస్ట్ 1500ల తీసుకుందాం సెట్స్ అనేసి అనుకున్నా. అంతకు మించి అయితే నేను పెట్టదలుచుకోలేదు జ్యువెలరీకి. సో, నా బడ్జెట్‌లో దొరికితేనే తీసుకుందాం లేకపోతే ఎంగేజ్‌మెంట్‌కి ఏసుకుందామని ఫిక్స్ అయిపోయినా. అండ్ ఇక్కడైతే చూస్తున్నాము. ఇది అందరూ హల్దీ రోజు ఏసుకుంటున్నారు కదా! యాక్చువల్లీ నేను హల్దీ కోసం ఒకటి మీషోలో ఆర్డర్ చేసుకున్నా లెహెంగా. దాని మీదకి ఏది ఏసుకోవాలని చూస్తున్నా. నాకైతే పెద్దగా హెవీగా అస్సలు నచ్చవు. సింపుల్‌గా ఉన్నాయి నచ్చుతాయన్నమాట. సో, సింపుల్‌దే తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఈ పూసలు ఉన్నాయి కదా! ఇవి తీసుకుంటున్నాము. అయితే 5 రకాలవి తీసుకుంటారంట అవి. మాకు కూడా తెలవదు. మా అక్క పెళ్ళప్పుడు అంటే మా అక్క పెళ్లి జరిగింది కానీ అది 8 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్. అందుకని నాకైతే ఐడియా లేదు. నిజంగా గుర్తులేదు. ఎన్ని తీసుకోవాలి ఏందో కూడా అస్సలు ఐడియా లేదు. ఇంకా షాప్ అతన్ని అడిగితే ఈ పూసలు 5 రకాలవి తీసుకోవాలంట. చమ్కీలు కూడా మీరు ఒక 4, 5 రకాలు తీసుకోండి అనేసి అన్నాడు. సో, పూసలు ఏమేమి కలర్ తీసుకోవాలా అని చూస్తున్నాము. కొన్నేమో ఇట్లా దారంకి కుచ్చినట్టున్నాయన్నమాట. ఇవేమో సింగిల్ లూజ్ ఉన్నాయి. అయితే మనం దారంకి కూర్చునేవయితే మళ్ళీ విడదీసుకోవాలి. అప్పుడు ఆ మూమెంట్‌లో అంత సీన్ ఉండదు కదా! అన్నీ కుల్లా చేసేంత. సో, ఇవి నార్మల్‌గా సెపరేట్‌గా ఉన్నయే తీసుకుంటున్నాము. సో, ఏమేమి కలర్స్ తీసుకోవాలా అని ఇక్కడ వెతుకుతున్నామనమాట. ఇయ్యక్క అంకుల్ ఇది ఇయ్యండి అంకుల్. ఎస్ పోయాయనా ఈ చమ్కీలు ఏమేమి కలర్స్ తీసుకోవాలి? ఇంకా 4 కలర్ ఏడా ఉంది ఏదో ఇవి ఎంత? 100కి 4 4 అంట. ప్యూర్ వైట్ అక్క ఇది పట్టుకుని ఇవి మరి అది అప్పుడు తీసుకోలేదు అక్క ఇది ప్యూర్ వైటా ఈ వైట్ అయినా చూసి తీసుకో. ఇది ఒకటి ఉంది, శంకు చక్రం ఒకటి ఉంది. శంకు చక్రం వస్తుంది, స్వాస్తిక అంటే స్వాస్తిక. అంకుల్ ఇంకో అంకుల్ రైట్ ఇంకా చెప్పు. నేను సుజాత కానీ ఇవే అన్న సీరియల్కి ఎక్కేది పాపం కష్టపడ్డది రాత్రి చూపి అక్క. ఏందో స్క్వేర్ షేప్. అదనమాట ఇక్కడ తలంబ్రాలు అండ్ బాసింగాలు అయితే షాపింగ్ చేస్తున్నాము. అయితే బాసింగాలు తీసుకోవడంలో నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఇట్లా స్క్వేర్ షేప్ ఉన్నాయి. అవి కట్టుకున్నాక మంచిగా కొడతాయా కొట్టవా అని అనిపించింది. అండ్ చాలా ఉన్నాయి. ఎందుకు అన్యాయం అనాలి కానీ మస్తు చూపించింది ఈయన అయితే. వేరే షాప్లో అయితే అస్సలు చూపించలేకుండే 4, 5 పెట్టేసి గివే ఉన్నాయి అన్నారు. కానీ ఈ షాప్లో అయితే చాలా చూపించిండు. ఏది తీసుకున్నా 200 250 ఎంత అని చెప్పిండు.
ఉండే అండి. నాకు రేట్స్ అంతగా గుర్తుకు లేదు. ఈ మధ్యలో చాలా షాపింగ్ చేస్తున్నాం కదా! అన్నిటి రేట్స్ అస్సలు గుర్తులేవు. అయితే నేను ఏం తీసుకోవాలో ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయినా అనమాట. సో, ఫైనల్‌గా ఈ షాప్‌లో అయితే తీసుకోలేదు. బాసింగాలు అయితే తీసుకోలే. అండ్ ఇదే షాప్‌లో చాలా రకాల లేసులు గూడా ఉన్నాయి. మా రితిష చున్నీకి కూడా లేస్ కావాలనమాట. అయితే లాస్ట్ టైమ్ చార్మినార్‌లో తీసుకుందామని పోయినుండే గానీ, చార్మినార్‌లో తీసుకోలేకుండే లేస్. సో, ఇక్కడ ఈ షాప్‌లోనన్నా తీసుకుందాం అనుకున్నా. ఆయన ఏమంటుండంటే, "కూసో నువ్వు ఫస్ట్ కూసోని అన్నీ చూడు, నచ్చితే పక్కన పెట్టు, లేకపోతే ఇక్కడనే పెట్టేసేయి" అని ఇంకా చూయిస్తున్నారనమాట. కానీ నేను కన్‌ఫ్యూజన్ క్యాండిడేట్. నాకేమీ అర్థం కాదు ఏది తీసుకోవాలా ఏంది అని చెప్పేసి. అయితే మేము ఈ షాప్‌లో కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాము. ఎక్సెప్ట్ బాసింగాలు. కాకపోతే ముందుకు పోయినాక తెలిసిందేందంటే, ఆ ఒక్క బీడ్స్ ప్యాకెట్ మాకు 130 రూపీస్‌కి ఇచ్చిర్రు కదా! అది 80 రూపీస్‌కే ఇస్తున్నారనమాట ముంగట. బీడ్స్ అదే పూసలు 80 రూపీస్‌కే ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడనే లేస్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా తీసుకోలేదు. అండ్ ఈ బాసింగాలు కూడా అక్కడ ముంగటికి మేము తీసుకున్నదే తక్కువకే తీసుకున్నాము. అయితే నాకు బాసింగాలు ఏది తీసుకోవాలో అంత ఐడియా వస్తలేదు. వేరేదే తీసేసుకుందాం అని చెప్తున్నా. మా అత్తనేమో రితిష చున్నీకి లేస్ చూసిందనమాట. ఇట్లాంటి లేస్ ఉంది. కానీ ఇది మరీ బ్రాడ్‌గా అయిపోయింది. బాగోదేమో అనిపించింది. నేను రితిషాకి లేస్ అంటే కొంచెం చిన్నగా ఉన్నది తీసుకుందాం అనేసి అనుకున్నా అనమాట. అది బ్రాడ్‌గా అయిపోయిందని తీసుకోలే. అట్లనే ఇంకా పారాని, కాటుక, ఇంకా అవి తిలకం పెడతారు కదా! తిలకం బొట్లు మెరూన్ అండ్ వైట్ ఇవి 2 తీసుకుందనమాట. అయితే యాక్చువల్లీ తిలకం బొట్లు కాకుండా స్టిక్కర్స్ దొరుకుతాయి కదా! అవి కూడా తీసుకోవచ్చు. బట్ తీసుకోలే. ఇవే బొట్లు తీసుకున్నాం. అండ్ మా మోనిషా అయితే ఇక్కడ వాళ్ళ అమ్మ స్కార్ఫ్ వేసుకొని ఆడుతుంది. మా మోని పాప అయితే నా బిడ్డే అసలు ఎంత తిరిగింది నా కోసము. ప్రతి షాపింగ్‌కి వస్తదమ్మ మా పిల్ల. అండ్ చిన్న పాప కదా! ఇన్ని గంటలు గంటలు బయట తిప్పినా ఓపికగా తిరుగుతది. కానీ ఇరిటేట్ అయిపోతే మాత్రం మస్తు ఏడుస్తది. సతాయించేస్తది ఫుల్‌గా. ఇంకా అందరం జరంత సేపు ఎత్తుకున్నాం అనమాట. కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా అక్క, మణికంఠ అట్లా. అయితే పాకిజా షాప్ చూడురా అని మా తమ్ముడిని నేనైతే సావగొడుతున్నా. ఏమో తెలీదు. నేను చాలా వీడియోస్ చూసిన అనమాట, షార్ట్స్ అండ్ ఇన్స్టాలో కూడా. పాకిజా షాప్లో కలెక్షన్ మంచిగా ఉంటుంది, ఆఫర్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి. అయితే తక్కువకి వస్తాయేమో అని ఆశ అనమాట. అందుకని చెప్పేసి మా తమ్ముడిని చూడు అని తలిగిన. అయితే ఆ షాప్కి పోయే కంటే ముందు ఏదైనా ఒక షాప్లో ఫస్ట్ బాసాలు తీసేసుకుందాము. అవి తీసేసుకొని పక్కన పెట్టేస్తే పెద్ద పని అయిపోతుంది కదా అనేసి అనుకున్నాం అనమాట. అయితే బాసాలు అంటే బేసికల్లీ అమ్మాయి పెళ్ళికి అన్ని బాసన్లు పెడతారనమాట. లైక్ వండుకునేటివి, ఇంకా అన్నీ పెళ్లి బాసాలు అంటే వీళ్ళు కట్టి ఇస్తారనమాట. అంటే దాంట్లో కూడా ప్రైజెస్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే వాటిని బట్టి డబ్బాలు, అదే టిఫిన్ బాక్స్లు, ప్లేట్లు, చెంచాలు, గిన్నెలు అన్నీ ఉంటాయన్నమాట. మనము ఫస్ట్ మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ డిసైడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆ ఐటమ్స్ కూడా ఎన్నెన్ని కావాలి. కొందరికేమో ఇప్పుడు 6 ప్లేట్స్ పెడతారు, లేకపోతే 2 పెడతారు. అట్లా అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. మినిమం అయితే 30,000, 50,000, 40,000 అట్లా ఉన్నాయన్నమాట. నాకైతే మొత్తం బాసన్లు తీసుకున్నాము. అన్నీ తీసుకున్నాం అనమాట. డబ్బాలు, ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, చెంచాలు అన్నీ. మా అక్క కూడా సేమ్ అట్లనే తీసుకున్నుండే పెళ్ళికి. సో నాకు కూడా అట్లనే సేమ్ తీసుకున్నాం బాసన్లు. అట్లనే కాళ్ళు కడిగే తాంబూలము, ఇంకా సర్వా 2 తీసుకున్నాము. ఇప్పుడు పీటలు తీసుకొనికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఈయన షాప్ అంటే పెద్దగా షాప్ ఏం లేదు, రోడ్ సైడే అమ్ముతున్నారు. కానీ పీటలు చాలా బాగుండే ఆయన దగ్గర. మా ఇంట్లో ఆల్రెడీ సిల్వర్ ఉండే, సో అందుకని ఈసారి గోల్డెన్వి తీసుకున్నాము. బాసాలు తీసుకొని బాసాల షాప్లోనే పెట్టేసినాం అనమాట, పే చేసేసి. అండ్ అవి 2 పీటలు తీసుకున్నాము. మాకు 600 రూపీస్కి 2 పీటలు ఇచ్చిండ్రు. అవి తీసుకొని ఆయన దగ్గరనే ప్యాక్ చేయించి పెట్టినాము. ఇప్పుడు పెట్టి జ్యువెలరీ షాప్ దగ్గరకు వచ్చినాం అనమాట. అయితే జ్యువెలరీ షాప్కి పోయే దారిలోనే నాకు ఈ లేస్ల దుకాణం కనిపించింది. సో ఈడికి వచ్చి అయితే ఫస్ట్ రితిషాకి కావాల్సిన లేస్ అయితే చూసినాము, కానీ ఈడ కూడా దొరకలేదు. సరేలే ఇంకా ముందు చూసుకుందాం అన్నట్టు అందరం కలిసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. అయితే ఇక్కడ నాకు ఈ మందిర్ కనిపించింది, ఈ టెంపుల్ శివాలయం అనమాట. ఆ రోజు నాకు ఎందుకో కొంచెం డిస్సాటిస్ఫైడ్ అనిపించింది. ఎవ్రీ టైం ఏమంటే మేము
గుడిలోకెళ్ళి ఉపవాసం వదులుతామనమాట. లాస్ట్ ఇయర్ గూడా నేను వ్లాగ్ పెట్టుంటి. గుడికెళ్ళే మేము ఉపవాసం వదులుతాము. సో, ఏదో గుడికి పోలే అని చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉండే. కానీ ఇట్లా ముంగట నడుచుకుంటూ రాంగానే రైట్ సైడే ఇట్లా ఈ టెంపుల్ కనిపించింది. వెంటనే లోపలికొచ్చేసినాం. అండ్ మా మౌని పాప చూడండి ఎట్లా మొక్కుతుంది హనుమంతునికి. భక్తి ఎక్కువ అండి. బేసికల్లీ మా బిడ్డకి మస్తు భక్తి ఎక్కువ. ఇంక దేవుడు కనిపిస్తే చాలు చేతులు జోడించి మొక్కుతూనే ఉంటది. ఇంక శివయ్య దర్శనం అయితే ఆ రోజు మంచిగా ఇట్లా జరిగింది. అండ్ అందరూ ఇక్కడ కూర్చొని మంచిగా బకెట్లో వాటర్ ఉన్నాయన్నమాట. తీసుకొని దేవుడి పైన అభిషేకిస్తున్నారు. సో, అంకుల్ అభిషేకించినాక మేము కూడా దేవునికి అభిషేకం చేద్దామన్నట్టు ఆగినామన్నమాట. ఫస్ట్ అయితే మా అత్త రితిష చేత చేయించింది. అయితే ఈ టెంపుల్ ఎంత మంచిగుంది. నేను ఇంతకుముందుకు 2-3 టైమ్స్ వచ్చిన బేగం బజార్‌కి. 2-3 టైమ్స్ నేను చాలా సార్లే వచ్చిన. కానీ ఎప్పుడు ఈ గుడిని నేను చూడలే. కానీ మా అత్త వాళ్ళంట గణేషులు చూడనీకి వచ్చినప్పుడు వచ్చిండ్రంట ఈ టెంపుల్‌కి. వాళ్ళు రావడం అయితే సెకండ్ టైం అంట. కానీ నేను రావడం అయితే ఫస్ట్ టైము. మా మౌని పాప చూడండి దేవుని చుట్టూ తిరుగుతుంది. ఎంత భక్తి అసలు మౌనిషాకి. ఇక్కడ చూడండి కూర్చొని పోయి మొక్కుతుంది అక్కడ. మా రితిష, మా అత్త ఇద్దరు అభిషేకించిన తర్వాత మా అక్క చేస్తుంది. అయితే అక్కడ వాటర్ కొన్నే ఉండే అనమాట. సో, మా అక్క చేత చేయించిన. మా అక్క చేస్తే నేను చేసినట్టే. అందుకని దాన్ని చేయి పట్టుకున్నా అనమాట. ఎందుకంటే మా అక్క ఆబ్వియస్లీ మా అందరి మంచి గురించి మొక్కుతుంది, నా మంచి గురించి మొక్కుతుంది. సో, మా అక్క అభిషేకం చేసినా నేను చేసినా ఒక్కటే. సో, మా అక్క చేత చేయించిన. ఇంకా మంచిగా సాటిస్ఫైడ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ రోజు. నేనేం కొనలేను అదంతా సెకండరీ. ఆ రోజు శివుడి పండుగ రోజు శివయ్య దర్శనం అయింది అని మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా లాస్ట్కి తమ్ముడు కూడా అభిషేకించిండు అనమాట. ఇంకా అందరము నీళ్ళతోటి దేవుణ్ణి అభిషేకించినాక కొద్దిసేపు అయితే కూర్చున్నాం టెంపుల్ లోపలనే. మంచిగా అనిపించింది, ప్రశాంతంగా కూర్చున్నాం. ఇదే అనమాట ఆ టెంపుల్. ఇక్కడనే సీతారాములు ఉన్నారు, ఇంకా శివయ్య ఉన్నాడనమాట. అండ్ అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. వీళ్ళు పిలిచిండ్రు అనమాట. మా దగ్గర ఉన్నాయి, మంచి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో, లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాము. చూపించండి. నేను ఏమంటే చెప్పిన కదా బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నా అని. ఆ బడ్జెట్లో లేవు. అయితే నా దగ్గర ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఎంగేజ్మెంట్కి తీసుకున్నా కదా అవి 2 రకాలవి ఉన్నాయన్నమాట. సో, ఇట్లా కాకుండా విక్టోరియన్ సెట్ ట్రై చేద్దాం ఈసారి అని అనుకున్నా. అది లేదని చెప్పి. కాకపోతే విక్టోరియన్ సెట్స్ 3K, 4K, 5K ఈ రేట్లు ఉన్నాయి. అండ్ అందులో విక్టోరియన్ సెట్స్లలో సింపుల్ ఉండేయంట, హెవీగానే ఉంటాయంట. సో, హెవీ అయితే నాకు అసలు నచ్చవు. ఇవే తీసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇది ఒక మ్యాంగో హారము మంచిగా అనిపించింది నాకని వేసుకున్నా. కానీ మా అక్క అంటుంది బాగాలేకన్నా వద్దు వద్దు అనేసి అన్నది. సరే అని చెప్పి ఇంకా ముంగటికి వచ్చేసినాం. అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే విక్టోరియన్ కలెక్షన్ నేను ట్రైల్ చేసిన అనమాట. విక్టోరియన్ కలెక్షన్ స్టార్టింగే ఈ షాప్లో 2700 అంట. ఇది మా అక్కకి వేస్తున్నా కదా అది 2700 రూపాయలంట. అంతకంటే నా దగ్గర తగ్గదు అని చెప్పిండ్రు. సో, తగ్గదు అని చెప్పేసినాక ఇంకా చూద్దాం ఎందుకని ముంగటికి వచ్చేసినాం. ఇక్కడ కనిష్క అని షాప్ ఉండే, కనిష్క అనుకుంటా, అక్కడ చూసినాము. సారీ చూడలే, బయట నుంచే చూసినాము. రేట్స్ వాసిపోయినాయి. సో, అట్లనే నడుచుకుంటా ముంగటికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ పాకిజా షాప్ అయితే పట్టినాము. అది ఏంది రూట్ మ్యాప్ చూసుకుంటా మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ లోపలికి రాగానే అన్ని ఇవే షాపులు, అన్ని జ్యువెలరీ షాప్లే. ఇంకా మెల్లిమెల్లిగా చూసుకుంటా అట్లనే నడుచుకుంటా ముంగటికి వచ్చినాము. మా రితిష చూడండి ఎంత టైట్ స్లీవ్స్ ఉన్న డ్రెస్ వేసుకుంది. అసలు ఎంత టైట్గా ఉందో. తర్వాత మా అత్త ఒక దగ్గర ఆపి కుట్లన్నీ ఇప్పేసింది అనమాట. అండ్ ఇక్కడ బ్రైడల్ ఇవి సెట్స్ కూడా ఉన్నాయి. హల్దీ రోజు వేసుకుంటారు కదా అవి. అండ్ ఈ షాప్లోకి పోయినాం అనమాట. ఇట్లా అన్ని హారాల్లాగా ఉన్నాయని చెప్పి అన్ని ఫిక్స్డ్ ప్రైస్లు అంట వచ్చేసినాము. ఇక్కడ మెహందీ వేసే వాళ్ళు ఉన్నారనమాట. సో, నాకు ఎంగేజ్మెంట్కి అయితే సోనాలి వేసింది మెహందీ. వీళ్ళని అడిగిన అనమాట, కొంచెం మన బడ్జెట్లో వేస్తే వీళ్ళ చేత వేయించుకుందామని చెప్పి. కానీ సింపుల్ డిజైన్సే ఆయన 1500 అడుగుతుండు. సో, వద్దనుకున్నా. అయితే ఇక్కడ పాకిజా షాప్కి వచ్చేసినాము. ఈ ఫ్రంట్లో ఉంది చూసిండ్రా ఆ నెక్లెస్, ఒక అమ్మాయి వేసుకొని ట్రైల్ వేసింది. చూడంగానే మంచిగా అనిపించింది. ఎంత అని అడిగితే 4800 అంట. అప్పుడు దాకా బయటకు వచ్చేసినాం షాప్ లోపల నుండి. అండ్ ఇదేమో ఇంకో వేరే షాప్ అనమాట. అక్కడ ఒక సెట్ ఒకటేంది ఇది చూసిండ్రా, ఇది 6200 అంట. అసలు ఈ రేట్లు ఏందో ఇంత చెప్తున్నారు అనిపించింది. ఇప్పుడు నేను వేసుకొని చూస్తున్నా కదా అది లాస్ట్ 3200కి ఇస్తా అన్నారనమాట. మొత్తం గుట్ట పూసల్లాగా ఉంది.
చూస్తున్నాము. కాకపోతే తీసుకోవాలి అనిపించింది కానీ అంత రేటు నేను పెట్టలేను అని చెప్పి ఫస్ట్ అయితే ట్రైల్ వేసిన. మన బడ్జెట్లో ఏమైనా ఇస్తారా అని అడగనికే కూడా హెసిటేట్ అయినా అనమాట. ఆ రేట్కి వాళ్ళు ఇయ్యరని తెలుసు. సో సప్పుడు దాకా ఒకసారి ట్రైల్ వేసిన తర్వాత వెళ్ళిపోయినాం. మేమైతే తీసుకోలేదు. ఇంకా నాకు ఇది బేగం బజార్ సెట్ కాదు, నేను చార్మినార్లోనే తీసుకోవాలని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చార్మినార్లోనే నా బడ్జెట్ ఉంటాయి. ఇక్కడ ఇన్ని షాప్స్ తిరిగినాం కదా, ఏ షాప్లో 1000-1200 అంటే చూపించట్లేదండి. మంచివి నార్మల్వి చూపిస్తున్నారనమాట. జర పెళ్ళి అన్నప్పుడు కొంచెం గ్రాండ్గా ఉండాలంటే పైసలు పెట్టాలి. పైసలు అంత పెట్టలేను నేను. సో చూద్దాం, దొరికితే తీసుకుందాం, లేకపోతే సింపుల్వే తీసుకుందాము. కానీ చార్మినార్లోనే తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇక్కడ వేరే కూడా ఉండే అనమాట, చాలా ఇయర్ రింగ్స్ అవి ఇవి. అయితే ఇక్కడికి వచ్చినాము ఒక షాప్లోకి. ఇదంతా లేస్ల షాపే అనమాట. వీళ్ళు ఇట్లా ఒక్కొక్క పీస్ ఇవ్వరంట, మొత్తము బండల్స్ లాగా ఇస్తారంట. కానీ ఒక్క లేస్ ఇవ్వండి భయ్యా, మంచిగా ఉన్నాయి మీ దగ్గర అని అంటే సరే అనేసి అన్నారనమాట. సో రితిష చున్నీకి చూస్తున్నాము ఏది తీసుకోవాలని చెప్పి. అంటే వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారనమాట. కాకపోతే బండల్ మొత్తం తీసుకోవాలి, 9 మీటర్స్ వస్తుంది కదా, అది మొత్తం తీసుకోవాలి. సో ఇది నాకు మంచిగా అనిపించింది చూడంగానే. ఇంకా మా అత్త కూడా బాగుంది అనేసి అన్నదనమాట. సో దానికైతే పెట్టి చూస్తున్నాం మేము. ఇంకొకటి కూడా ఉండే అనమాట పర్ల్స్ది. కాకపోతే ఇది ఇట్లా వీడియోలో మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు, కానీ లైవ్లో మేము చూసినాం కదా మరీ పెద్దగా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇది రేణుకా షాప్ అనమాట, రేణుకా జ్యువెలర్స్. ఇది కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా వీడియోస్ వచ్చినాయి ఈ షాప్ మీద. అయితే ఒక్కసారి చూద్దాం అన్నట్టు ఆ లేస్లు షాప్ ఉందా దానిపైనే ఈ షాప్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చినాము. విక్టోరియన్ సెట్స్ ఎంతలో ఉన్నాయి అని నా బడ్జెట్లో వస్తాయి అనుకోవడం అయితే నా అమాయకత్వం అనే అనుకోవాలి. నా బడ్జెట్లో అయితే రావు, చాలా ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఆ షాప్లో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. సో తీసుకోలేదు, అప్పుడు దాకా బయటికి వచ్చేసినాము. అయితే ఇక్కడ ఇట్లాంటివి అమ్ముతున్నారనమాట, హ్యాంగింగ్స్ అవన్నీ చేతికి వేసుకొని అమ్ముతున్నారు ఈ అంకుల్. సో ఆయన దగ్గర హల్దీ డెకోర్ నేనే చేసుకోవాలనుకుంటున్నాను అనమాట, అందుకనే ఆ హ్యాంగింగ్స్ తీసుకున్నా. అండ్ ఇక్కడ రకరకాలవి కూడా ఉన్నాయి ఇంకా, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ మనీ. జస్ట్ ఆ డెకోర్ నేను చేసుకుందాం అనుకొని ఆ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నా. 100కి 5 ఇచ్చిండనమాట. 200 రూపాయలు పెట్టి 10 హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నా. ఏం లేదు, జస్ట్ ఫ్రేమ్కి ఎల్లో క్లాత్ అన్న ఏదన్నా ఒక క్లాత్ వేసేసి అవన్నీ అక్కడక్కడ పెడదామని అనుకుంటున్నా. అయితే ఇంకో షాప్కి వచ్చినాం అనమాట. ఇక్కడ బ్రైడల్ సెట్స్ ఉన్నాయి, అదే హల్దీకి వేసుకునేటివి. అండ్ మా రితిషాకి ఒక జడ కొందాం అనుకుంటున్నాము. సో ఆ జడ చూస్తున్నాము. నెయిల్ పాలిష్లు అన్నీ ఉంటాయి మేడం మా దగ్గర, రండి చూడండి అనేసి అంటున్నారు. ఈ జడ తీసుకున్నాం రితిషాకి అయితే. ఇది సేమ్ అదేంటి ఒరిజినల్ ఫ్లాట్స్ లాగానే అనిపిస్తుంది, బాగుంది. యాక్చువల్లీ ఈ జడ మేము సిన్స్ 3 ఇయర్స్ తీసుకోవాలి అనేసి అనుకున్నాము. బట్ ఫైనల్లీ ఇప్పుడు తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడేమో పెళ్లి గాజుల కోసం వచ్చినాం అనమాట. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చే రిలేటివ్స్కి అందరికీ ఇవ్వాలి కదా, సో అవి కొన్నికి వచ్చినాం అనమాట. ఇవి కింద పెట్టిండ్రు చూసినరా, అవి 10 డజన్స్ ఉంటాయంట. వాటి ప్రైస్ 150 అంట. అండ్ 15 డజన్స్ ఉన్నాయేమో 200 ఎంతనో చెప్పిండ్రు. అయితే అక్కడ బ్యాంగిల్స్ తీసేసుకొని వచ్చేసినాము. మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు, మా ఇద్దరు పిల్లలు. ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. జ్యువెలరీ అయితే తీసుకోలే, జ్యువెలరీ చార్మినార్లోనే తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఎట్లాగో మణికంఠ డ్రెస్ కోసం చార్మినార్కి పోవాలన్నమాట. ఆల్రెడీ మొన్న ఒకసారి పోయేసి వచ్చినాము, బట్ రాత్రిపూట షాప్స్ క్లోజింగ్ టైం అంత ఇంట్రెస్ట్గా కూడా చూపించట్లేరు. సో అట్లా అని చెప్పేసి వచ్చేసినుండే. మణికంఠ కోసం ఎట్లయినా పోవాలి, సో అప్పుడు పోయి అక్కడనే తీసుకుంటా నా బడ్జెట్లో అనేసి అనుకున్నా. ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము. ఇదనమాట బేగం బజార్, ఇట్లుంటుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు ఏంటో ఉపవాసం ఉన్నాం కానీ ఇట్లా తిరగడంలో బిజీ అనో ఏంటో కానీ అస్సలు ఆకలేయలేదు. అండ్ నీళ్ళు తాగకుండా నేను ఉండలేను అనుకున్నా, కానీ జస్ట్ ఇంటికాడ ఉపవాసం వదిలినాక తాగిన అంటే మధ్యలో ఒకసారి తాగిన అంతే. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా అక్క, నేను, జాను, ఇంకా రితిష, మోన పాప మేమైతే ఆటోలో పోతున్నాం. మా అత్త మణికంఠ అయితే బండి మీద వస్తారు. మా రితిష ఆ నెక్లెస్ స్టోరీ చెప్తుంది. అది మోని పాప ఫస్ట్ బర్త్డేకి వేసుకుంది, నేను ఇప్పుడు వేసుకున్నా అనేసి చెప్తుంది అనమాట. పోయేటప్పుడు ఆటోకి 86 రూపీస్ అయినాయి, వచ్చేటప్పుడు 120 రూపీస్ అయినాయండి. ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఇవన్నమాట మేము కొన్న సామాన్లన్నీ. మెల్లమెల్లగా సామాన్లన్నీ దించుకోవాలి. అయితే పాత ఇంట్లో ఒక రూమ్ ఖాళీ చేసినాం కదా, అక్కడనే పెడుతున్నాం అనమాట.
ఇంకా మా అక్క అయితే ఇంటి తాళం తీస్తుంది. ఈరోజు కుకింగ్ ఏం లేదు, ఉపవాసం కదా, జస్ట్ ఫ్రూట్స్ తిని పడుకోవడమే. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.